మీరు ఈ ట్రాప్ లో అసలు పడకండి. కొంతమంది మనల్ని నీకు ఇది రాదా, నీకు ఇది కూడా రాదా, ఈ చిన్నది కూడా రాదా, లేకపోతే నువ్వు ఇంతలా ఉన్నావా, అసలు తగ్గలేవు, నీ వల్ల అవ్వదు, నువ్వు అసలు దేనికి పనికిరావు, నీతో ఏది అవ్వదు, నీకు ఇది కూడా రాదా అని కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కావాల్సుకొని మాట్లాడతారు, కొంతమంది ఇంటెన్షనల్ గా మాట్లాడతారు. వాళ్ళే దేవుడు అన్నట్టు, వాళ్ళకి అన్ని తెలిసినట్టు, లేదా వాళ్ళే సొక్కం పుసులైనట్టు మనలో తప్పులు ఎత్తుకుతా ఉంటారు. దాన్ని మనం మనసులో పెట్టేసుకొని మన టైం ని 1 month లేదా 6 months 1 year అట్లా ఈ టైం ని వేస్ట్ చేసుకుంటూ వెళ్తానే ఉంటాం. సో వాళ్ళనే మాటకి మనం ఆన్సర్ ఎలా చెప్పాలి మనం ఈ ట్రాప్ లోంచి బయటపడి బరువు ఎక్కువగా ఉంటే తగ్గి చూపించాలి, లేదా మనం బిజినెస్ లో రాణించి చూపించాలి. సో మనం అనుకునే పని విన్ అయ్యి చూపించాలి. ఒక్కొక్క స్టెప్పే మనల్ని మన గోల్ వైపు తీసుకెళ్తుంది. మనం విన్ అయ్యి వాళ్ళ నోర్లుని మూసేలాగా చేస్తుంది. మనం బాధపడితే మన గోల్ కి దూరం అవుతాం కానీ దగ్గర అవ్వము. ఆ బాధని మనం ఒక పాయింట్ లాగా తీసుకొని విన్నర్ లాగా మారితే వాళ్ళ నోర్లన్నీ మూతమడిపోతాయి. వాళ్ళ అనే చిన్న మాట మనకు చాలా టైం వేస్ట్ చేస్తుంది. అలాగే మనం కూడా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడితే వాళ్ళ వాల్యుబుల్ టైం ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. చిన్న చిన్న వాటికి మనం హర్ట్ అయ్యి మన టైం వేస్ట్ చేసుకుంటే అది మనకే నష్టం, వాళ్ళకి కాదు. నాకు ఎంగేజ్ వరకు నేను ఈ ట్రాప్ లో ఉన్నా, ఎంగేజ్ తర్వాత నేను బయటకు వచ్చేసా. మీరు కూడా ఈ ట్రాప్ లో ఎవరైనా పడుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.